హలో గైస్, అందరికీ చెప్పారంటే నిన్న మనం కెమిస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే 8 మార్క్స్ వచ్చినప్పటికి 2 లెసన్స్ కవర్ చేస్తాం. అండ్ ఇంకో లెసన్ ఉన్నది. ఆ లెసన్ వచ్చినప్పటికి ఫర్దర్గా తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫిజిక్స్ పరంగా చూసుకున్నట్లయితే 8 మార్క్స్కి వచ్చినప్పటికి 7 క్వశ్చన్స్ అనమాట. ఈ 7 క్వశ్చన్స్ వచ్చినప్పటికి మొత్తం అన్ని లెసన్స్ కలిపి 7 క్వశ్చన్స్. సో మీరు ఈ 7 చదివితే సరిపోతుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 or 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 or 3 క్వశ్చన్స్ అంత ఇంపార్టెంట్ కాదు. సో ఓకే, అంటే నేను పబ్లిక్ ప్రకారం చెప్తున్నాను. ఈ 7 క్వశ్చన్స్లోనే 3 వచ్చేస్తాయి గ్యారెంటీగా. సో ఓకే, వేవ్స్ లెసన్ నుంచి 3 క్వశ్చన్స్ అనమాట. జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓపెన్ పైప్ అనమాట. సో ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్. ఫస్ట్ ఇది ఓపెన్ పైప్, సెకండ్ క్లోజ్డ్ పైప్. సో ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఏంటి ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచర్ స్ట్రింగ్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఓపెన్ పైప్, సెకండ్ క్వశ్చన్ వచ్చినప్పుడు క్లోజ్డ్ పైప్, థర్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు స్ట్రెచర్ స్ట్రింగ్స్ అనమాట. సో ఓకే, ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒకటి వస్తుంది ఈసారి. తర్వాత ఇది ఈ 3 క్వశ్చన్స్ వచ్చినప్పటికి ఏంటంటే 4, 5, 6 క్వశ్చన్స్ వచ్చినప్పటికి ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే లెసన్ నుంచి క్వశ్చన్స్ అనమాట. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి కిక్ ఆఫ్ లా ఫర్ అండ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. సో ఇక్కడ నేను షార్ట్ కట్లో రాసిన క్వశ్చన్ని కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఏంటి స్టేట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. హౌ ద ఈఎంఎఫ్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్ బై యూజింగ్ ది పొటెన్షియోమీటర్. సో ఓకే, మీకు అర్థమవుతుంది కదా, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. హౌ ద ఈఎంఎఫ్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్ బై యూజింగ్ ది పొటెన్షియోమీటర్. ఇది ఫిఫ్త్ క్వశ్చన్. అయితే సిక్స్త్ క్వశ్చన్ ఏంటి అసలు వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అంతా సేమ్ అనమాట. ఇక్కడ హౌ ద ఈఎంఎఫ్ వచ్చింది, ఇక్కడ హౌ ద పొటెన్షియోమీటర్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనమాట. సో ఓకే, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టు క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోవాలి, ఎందుకంటే రెండు సిమిలర్గా ఉన్నాయి క్వశ్చన్లు. హౌ ద ఈఎంఎఫ్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్ బై యూజింగ్ పొటెన్షియోమీటర్ అనేది ఫిఫ్త్ క్వశ్చన్. అయితే నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఏంటి హౌ ద పొటెన్షియోమీటర్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనమాట. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హౌ ద బై యూజింగ్ ది పొటెన్షియోమీటర్ అని అడిగితే ఇక్కడ బై యూజింగ్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని అడుగుతాడు. సో ఓకే, జాగ్రత్తగా చూసుకుని క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకుని అప్పుడు రాయండి. తర్వాత 7th క్వశ్చన్ వచ్చినప్పటికి ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్ అనే క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ వచ్చినప్పటికి చాలాసార్లు రిపీట్ అయ్యేది క్వశ్చన్. ఇది ఏపీ వాళ్ళకి అండ్ టీఎస్ వాళ్ళు కూడా. కానీ మొన్న 24 పేపర్ వచ్చినప్పటికి ఏమైందంటే ఏపీ వాళ్ళకి అడగలేదు ఈ క్వశ్చన్. సో ఓకే, 25 పేపర్ వచ్చినప్పటికి డ్యామ్ షూర్గా అడిగేస్తాడు. ఒకసారి ఈ క్వశ్చన్ బాగా చదువుకోండి. డ్యామ్ షూర్ అంటే 99.9% ఛాన్స్ అనమాట ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్. సో ఓకే, న్యూక్లియర్ రియాక్టర్ అండ్ ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒకటి వస్తుంది. సో ఈ లెసన్ నుంచి వేవ్స్ అనే లెసన్ నుంచి 3 క్వశ్చన్స్ నుంచి ఒకటి వస్తుంది. అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే లెసన్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒకటి వస్తుంది. న్యూక్లియర్ రియాక్టర్ అనే లెసన్ నుంచి ఈ క్వశ్చన్ వస్తుంది. సో ఇదనమాట, జాగ్రత్తగా చదువుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చినప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్లో ఫిజిక్స్ బేబీ బుల్లెట్ బుక్ అవైలబుల్గా ఉంది. ఆ ఫిజిక్స్ బేబీ బుల్లెట్ బుక్లో ఈ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో జాగ్రత్తగా చదువుకున్నట్లయితే సరిపోతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ.